అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హోలీ పౌర్ణమి, హోలికా దహనం. చాలామందికి ఇది ఒక సందేహం, ఏమిటి దీని విశిష్టత? అంటే ప్రధానంగా ఇక్కడ హోలిక అనేటువంటి రాక్షసిని సంహారం చేయడం, హోలిక అనేటువంటి రాక్షసి ఈరోజు చనిపోయినట్టుగా మన పురాణాల ప్రకారం తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ రోజున ఇంట్లో ఉండేటువంటి రెండు కారణాలు. దీంట్లో ఇంట్లో ఉండేటువంటి పాత సామాగ్రి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తీసుకొని వచ్చి, మనం మామూలుగా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నామంటే కట్టెల మండికో ఇంకెక్కడికో వెళ్ళి తీసుకొని వచ్చి ఆ కట్టెలను కాల్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఇంటిని పరిశుభ్రం చేసుకునేటువంటి ఒక వ్యవస్థతో పాటు హోలిక అనేటువంటి ఒక రాక్షసిని, అంటే సహజంగా మనలో కూడా రాక్షస గుణాలు ఉంటాయి. పళ్ళు పెట్టుకొని అనేటువంటిది కాదు, మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి రాక్షస గుణాలను, దుర్గుణాలను దహనం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక కొత్తనైనటువంటి, అంటే ఇక్కడ నుంచి ఒక 15 రోజుల్లో ఉగాది పండగ ప్రారంభమవుతుంది. అంటే నూతన వత్సరాది ప్రారంభమవుతున్నాలను శమింపజేసుకొని సద్గుణాలతో ముందరికి వెళ్ళడానికి ఈ హోళికా పండగ అనేటువంటిది ఒక ఉపాధి కావాలి, ఒక వేదిక కావాలి అని చెప్పేసి మన శాస్త్రకారులు దీన్ని పెట్టున్నారు. దీంతో పాటుగా మదన పూర్ణిమ అని కూడా దీనికి ఒక పేరు. అంటే మదనుడు శివుణ్ణి కామబాణం వేసి ఆయనను డిస్టర్బ్ చేసినటువంటి రోజుగా కూడా ఈ రోజు ఉంటుంది. కాబట్టి అనేకమైనటువంటి కారణాల చేత ఈ పండుగను మనం ఇక్కడ నిర్వహించుకుంటుంటాం. అదేవిధంగా ఇక్కడ పాలమూరు పట్టణంలో రామ్ మందిర్ చౌరస్తాలో పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా పద్ధతి ప్రకారం ఇక్కడ కామదహన కార్యక్రమం నిర్వహించుకుంటుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కామదహన కార్యక్రమం చేసుకుని రేపు ఉదయాన్నే అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి పూజాధికారులు చేసుకొని అమ్మవారికి కూడా ఈ రంగుల హేరిని, అంటే అమ్మవారికి కూడా రంగులు అద్ది ఆ తర్వాత పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈ రంగుల పండుగలో పాల్గొనేటట్టుగా ఇక్కడ ఉండేటువంటి యువజన సంఘం సభ్యులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. భక్తులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.